స్వామివారి విగ్రహాలకు సంబంధించినటువంటి మెటీరియల్ ప్లాస్టర్ ఆఫ్ ప్యారిస్ కావచ్చు, రిమైనింగ్ పూలదండలు కావచ్చు, అవన్నీ ఉంటాయి. సో అవన్నిటినీ కూడా తొలగించి కేవలం బడా గణేష్ మహా నిమజ్జనం జరిగేటువంటి చోట మాత్రం వాటన్నిటినీ కూడా శుద్ధి చేసి ఉంచారు. స్వామివారి నిమజ్జనం ఎప్పుడైతే ప్రారంభం అవుతుందో ఆ ప్లేస్ అంతా కూడా శుద్ధిని చేసేటువంటి కార్యక్రమం కూడా ఉదయం నుండి జిహెచ్ఎంసీ అధికారులు చేసేశారు. సో ఇప్పుడు ఎగ్జాక్ట్లీ ఒక 10 minutes వ్యవధిలోనే మహాగణపతికి సంబంధించినటువంటి మహాఘట్టం ఆవిష్కారం అవుతుంది. తన తల్లి గంగమ్మ ఒడికి స్వామివారిని చేర్చేటువంటి క్రమంలో భాగంగా అంగరంగ వైభవంగా స్వామివారి టస్కర్ని కూడా ఏ రీతిలో ముస్తాబు చేశారో ఇక్కడ మనకు ప్రత్యేకంగా కనిపిస్తుంది. ఎందుకంటే స్వామివారి నిమజ్జనం అంటేనే అది ఒక పెద్ద ప్రక్రియ అని భావిస్తారు. ఇక్కడ ఉన్నటువంటి భక్తులు కావచ్చు, స్వామివారి ఉత్సవ సమితి సభ్యులు కావచ్చు, పోలీసులు కావచ్చు, రాజకీయ నాయకులు కావచ్చు, అత్యంత ప్రతిష్టాత్మకంగా చాలా భక్తి శ్రద్ధలతో హై అలర్ట్ నడుమ ఈ మహాగణపతి శోభయాత్ర కొనసాగింది. అంత భారీ విగ్రహం రోడ్డు మీద ఇంత వేల సంఖ్యలో భక్తుల మధ్య ఎలాంటి ఒక్క ఘటన కూడా జరగకుండా వస్తుంది అంటే ఆ స్వామివారి మహత్యం ఖచ్చితంగా ఇందులో ఉంది అనేటువంటిది ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. ప్రతిసారి కూడా అంటే కేవలం ఇది ఫస్ట్ టైం కాదు, ఇప్పటికీ 1954 నుండి మొదలు పెడితే ఖైరతాబాద్ గణేశుడి ఊరేగింపు నిమజ్జన ప్రాసెస్ ఇప్పటి వరకు అంటే దాదాపు 71 ఏళ్ల నుండి కూడా మహాగణపతికి సంబంధించినటువంటి శోభాయాత్ర ఇట్లే ఘనంగా కొనసాగుతుంది. నిమజ్జనం కూడా ఇంతే అంగరంగ వైభవంగా సాగుతుంది. సో ఎవ్రీ ఇయర్ ఖైరతాబాద్ గణేష్ గురించి తెలుసుకున్నటువంటి వారు అంటే కొత్తగా ఎవరైతే తెలుసుకుంటారో సో వాళ్ళు ఖచ్చితంగా ప్రత్యక్షంగా మేము ఖైరతాబాద్ గణనాథుడి నిమజ్జనం చూడాలి అని ఇక్కడికి వచ్చి ప్రత్యక్షంగా చూసేటువంటి వారి సంఖ్య చాలా అధికంగా ఉంటుంది. సో ఇక్కడికి రాలేనటువంటి వారు టీవీలలో మొత్తం ఈ నిమజ్జన ప్రక్రియ అంతా కూడా టీవీలలో క్షణం కూడా పక్కకి జరగకుండా ఖైరతాబాద్ గణనాథుడి మహాఘట్టాన్ని అనుక్షణం తిలకిస్తూనే ఉంటారు. సో 7 గంటల పాటు కూడా శోభాయాత్ర అత్యంత అంగరంగ వైభవంగా సాగింది. శోభాయాత్ర చివరి ఘట్టానికి ఖైరతాబాద్ గణనాథుడు చేరుకున్నాడు. సో ఎగ్జాక్ట్లీ ఒక 10 నిమిషాల వ్యవధిలోనే హుసేన్ సాగర్ లోపలికి శ్రీశక్తి మహాగణపతి చేరుకోబోతున్నాడు. సో చివరి దృశ్యాలు చూసేందుకు ఒకసారి ఆ క్రెయిన్స్ వైపు దృశ్యాలు చూస్తే ఆ క్రెయిన్స్ పైకి కూడా ఎక్కి భక్తులు ఈ అపురూప దృశ్యాలను తిలకిస్తున్నటువంటి విజువల్స్ కూడా చూస్తున్నాము. కొంతమంది భక్తులను ఇక్కడ పోలీసులు అలో చేయకపోవడంతో రైట్ సైడ్ ఎన్టీఆర్ మార్గ్ ఏదైతే ఉందో ఆ ఎన్టీఆర్ మార్గ్ పైకి అక్కడ మనకు కనిపిస్తున్నటువంటి ఈ చెట్లు ఏవైతే ఉన్నాయో ఆ చెట్ల పైకి కూడా భక్తులు ఎక్కి ఆ దృశ్యాలను తిలకిస్తున్నటువంటి అపురూప విజువల్స్ని మనం చూస్తున్నాము. సో ఈ అపురూప ఘట్టం కోసం ఒకరోజు కాదు, 2 రోజులు కాదు, దాదాపు నెల రోజుల నుండి పోలీసులు అహర్నిశలు కష్టపడ్డారు. ఎందుకంటే ఒక రూట్ మ్యాప్ను సిద్ధం చేయడం అంత ఈజీ కాదు. రూట్ మ్యాప్ను పోలీసులు సిద్ధం చేయాలంటే ప్రతి ఒక్క రోడ్డు దారి పొడవునా కూడా అంటే ఇటీవల కాలంలో మనం చూసాము ఎంతో ఎన్ని ఘటనలు చాలా ఘటనలు చోటు చేసుకున్నాయి. అటు దారి పొడవునా కూడా కొన్ని కరెంట్ వైర్స్ కావచ్చు, హై టెన్షన్ వైర్స్ కావచ్చు, గణేశుడి విగ్రహాల తరలింపు దృశ్యాల్లోనూ అలాంటి ఘటనలు చోటు చేసుకున్నాయి. సో అవేవి కూడా మహాగణపతి దగ్గర మాత్రం ఒక్క ఇన్సిడెంట్ కూడా జరగలేదు. దాన్ని బట్టే మనం అర్థం చేసుకోవచ్చు మొత్తం ఆయన వైబ్రేషన్ ఒక ఖైరతాబాద్కే కాదు సరౌండింగ్స్లో ఉన్నటువంటి ప్రజలందరికీ ఇది కూడా ఆయన వైబ్రేషన్ తెలుస్తూ ఉంటుంది.